వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. కొబ్బరితో చేసిన ఏ రెసిపీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ రోజు వీడియోలోని కొబ్బరితో 3 రకాల రెసిపీస్ ని షేర్ చేశానండి. ఎగ్ వేయకుండానే ఈ 3 రకాల రెసిపీస్ ని చేసేసుకోవచ్చు. మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్ కూడా వీడియోలో షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఎగ్లెస్ కేక్ చేద్దామండి. కొబ్బరిని ఫ్రీజర్ లో ఒక 2-3 అవర్స్ పెడితే కొబ్బరి కార్నర్స్ లో నైఫ్ తో కొద్దిగా ప్రెస్ చేసుకుంటే చాలు కొబ్బరి చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొబ్బరికి ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసుకుని ఇలా ఒకసారి నీట్ గా వాష్ చేసేసుకుని దీన్ని మొత్తం కూడా తురిమేసుకోవాలి. చిన్న సైజ్ లో తురుముకుంటే సరిపోతుందండి, మరీ పెద్దగా తురుముకోవాల్సిన అవసరం లేదు. ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టేసుకుని వెడల్పటి బౌల్ తీసుకుని రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని ఒక 1/2 కప్పు వేసాక ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఈ కేక్ రెసిపీ కోసం బెల్లం యూస్ చేయట్లేదండి. బ్రౌన్ షుగర్ ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక 1/2 కప్పు వేసేసాక ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. బ్రౌన్ షుగర్ కి బదులుగా వైట్ షుగర్ ని యూస్ చేయొచ్చు, లేదంటే కోకోనట్ షుగర్ అని మార్కెట్ లో దొరుకుతుంది, దాన్నైనా సరే మనం గ్రైండ్ చేసి వేసుకోవచ్చండి. ఒకవేళ బెల్లం యూస్ చేయాలి అనుకుంటే మాత్రం బెల్లం పౌడర్ ని యూస్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ ఆల్రెడీ పౌడర్ లాగా ఉంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. బ్రౌన్ షుగర్ పౌడర్ అంతా వేసేసాక విస్కర్ తో అంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదంటే వంట చేసుకునే కొబ్బరి నూనె గానీ మెల్ట్ చేసిన నెయ్యి, బటర్ కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ లేదంటే యాలకుల పొడి వేసుకుని అన్ని కలిసేలా విస్కర్ తో మిక్స్ చేసేసుకోవాలి. కేక్ ఎప్పుడు చేసినా సరే అన్ని ఇంగ్రీడియంట్స్ కంపల్సరీగా రూమ్ టెంపరేచర్ లో ఉండాలండి, లేదంటే కేక్ సరిగా బేక్ అవ్వదు. అన్ని కలిసేలా మిక్స్ చేసేసాక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకుని ఒకసారి విస్కర్ తో మిక్స్ చేసేసాక జల్లెడ పట్టుకుని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి లేదంటే మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మనం వేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా జల్లించేసుకుని జల్లెడలో మిగిలిన కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా స్పూన్ తో ప్రెస్ చేసేసుకుందాము. జల్లెడ్ని పక్కన పెట్టేసుకుని విస్కర్ తోటి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా నెమ్మదిగానే మిక్స్ చేయండి, మరి ఓవర్ స్పీడ్ గా కూడా ఈ కేక్ బ్యాటర్ ని మిక్స్ చేయకూడదు. ఒకసారి అన్ని కలిసేలా మిక్స్ చేసేసాక బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుని కేక్ టిన్ కి ఆయిల్ లేదంటే నెయ్యిని అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ పేపర్ ని పెట్టేశాను. ఇలా బటర్ పేపర్ పెట్టేశాక కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి. మనం ఈ బ్యాటర్ లో ఓన్లీ పాలు మాత్రమే యూస్ చేసాము, పెరుగు యూస్ చేయలేదు. ఇలా నిమ్మరసం వేయటం వల్ల నిమ్మరసం, బేకింగ్ సోడా కలిసి ఆ 2 యాక్టివ్ అయ్యి మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. విస్కర్ తోటి ఒకసారి నిమ్మరసం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసాక కేక్ టిన్ లోకి బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. ఈ కేక్ టిన్ ఇలాగే బేక్ చేసుకోవచ్చు, లేదంటే దాని మీద పచ్చి కొబ్బరి తురుముని జస్ట్ కొద్దిగా వేయించుకొని కేక్ బ్యాటర్ మీద స్ప్రింకిల్ చేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముతో పాటు కొద్దిగా జీడిపప్పు కూడా వేసేసాను. ఈ ఫ్రెష్ కోకోనట్ కేక్ ని స్టవ్ మీద కుక్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రీ హీట్ చేసిన పాన్ లో టిన్ పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో, ఒక 45 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. అంటే టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంతకు కుక్ చేసుకోవాలండి. అదే ఓవెన్ లో అయితే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుని 180 డిగ్రీస్ దగ్గర 40 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. టూత్ పిన్ క్లీన్ గా వచ్చింది అంటే ఇంకా కేక్ రెడీ అయినట్టే, లేదంటే ఇంకో 5 to 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ప్రతి ఓవెన్ టెంపరేచర్ కెపాసిటీ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కేక్ రెడీ అయిందో లేదో టూత్ పిన్ తోనే చెక్ చేసుకోవాలి. కేక్ అంతా రెడీ అయ్యాక అది బాగా చల్లారిన తర్వాత కేక్ మౌల్డ్ నుండి సెపరేట్ చేసేసుకుందాము. ఈ కేక్ ని బయట అయితే 2 డేస్, ఫ్రిడ్జ్ లో అయితే ఇంకో 5 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లోనే ఎగ్లెస్ కోకోనట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సెకండ్ రెసిపీకి అయితే స్టవ్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంగ్రీడియంట్స్ వేసి గ్రైండ్ చేసేసుకుంటే మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ వెయిట్ లాస్ కి బాగా యూస్ఫుల్ అవుతుందండి. కుకింగ్ కి చాలా తక్కువ టైం తీసుకుంటుంది, కానీ హెల్త్ కి చాలా మంచిది. ఎండు కొబ్బరిని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక కట్ చేసిన ఎండు కొబ్బరిని 1.5 కప్పు వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసేసాక దీని మొత్తం కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఎండు కొబ్బరిని ఏదైనా వెడల్పటి బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని అందులో 1/4 కప్పు బాదాము, 1/4 కప్ వాల్నట్, ఇంకా ఈ రెసిపీకి నెయ్యి ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ చిన్నపిల్లలకి పెట్టాలి అనుకుంటే కొద్దిగా నెయ్యిని యూస్ చేసుకోవచ్చు. 1/4 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. వాల్నట్స్ కి బదులుగా 1/2 కప్పు పిస్తాను కూడా వేసుకోవచ్చు అండి. ఈ రెసిపీకి మొత్తం స్వీట్నెస్ కూడా డేట్స్ నుండి వస్తుంది కాబట్టి వాటిని చిన్నగా కట్ చేసేసుకొని 1/2 కప్పు ప్లేట్ లోకి వేసేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 3/4 కప్పు లేదంటే 1 కప్పు డేట్స్ ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు మాత్రమే యూస్ చేస్తున్నానండి. ఇలా ప్లేట్ లోకి వేసినవి కావాలంటే నెయ్యి
నెయ్యిలో వేయించుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్ లో వేసేసుకొని వాటన్నిటిని కూడా వీడియోలో చూపించినట్టు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. వీటితోటి మనం లడ్డు చుట్టే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిందంతా కూడా ఎండు కొబ్బరి వేసిన బౌల్లోకి వేసేసుకొని ఎండు కొబ్బరి, డేట్స్ అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ సరిగ్గా మిక్స్ చేయకపోతే మనకి స్వీట్నెస్ కన్నా కూడా ఎండు కొబ్బరి టేస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకే డేట్స్, ఎండు కొబ్బరి అంతా బాగా కలిసేలా ఇలా మిక్స్ చేసేసాక ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని లడ్డూలు చుట్టుకోవచ్చు, లేదంటే డేట్స్, ఎండు కొబ్బరితోనే మనకి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. మనకి నచ్చిన సైజు లో లడ్డూలు చుట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్ లో వేసి 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. అదే ఫ్రిడ్జ్ లో అయితే ఇంకో 5 days ఎక్స్ట్రా స్టోర్ చేసుకోవచ్చు. అన్నం తినగానే ఏదైనా స్వీట్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది, కానీ వెయిట్ లాస్ కూడా ట్రై చేస్తున్నట్టయితే ఈ లడ్డు ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇవ్వటమే కాకుండా వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అంతే అండి, చాలా సింపుల్ గా డ్రై కోకోనట్ లడ్డు కూడా రెడీ చేసాము. ఇంకా థర్డ్ రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ కోకోనట్ కుకీస్ అండి. దీనికోసం బౌల్లోని మెల్ట్ చేసిన నెయ్యి ఒక అరకప్పు వేసాక షుగర్ ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని అరకప్పు వేసుకోవచ్చండి. షుగర్ కి బదులుగా బెల్లం పౌడర్ లేదంటే బ్రౌన్ షుగర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. విస్కర్ తోటి షుగర్, నెయ్యి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఎంత వరకు మిక్స్ చేసుకోవాలి అంటే మనకు ఆ రెండు కలిసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేసాక దాని మీద జల్లెడ పెట్టుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండికి బదులుగా మైదా యూస్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మైదా యూస్ చేసినట్టయితే చూడటానికి కుకీస్ సేమ్ బేకరీ స్టైల్లో లాగే ఉంటాయి. గోధుమ పిండి వాడటం వల్ల కొద్దిగా బ్రౌన్ కలర్ లో కనిపిస్తాయి, అంతే డిఫరెన్స్ ఉంటుందండి. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని గోధుమ పిండి అంతా కూడా జల్లించేసుకోవాలి. జల్లెల్లో ఉన్నదంతా కూడా స్పూన్ తో ఒకసారి ప్రెస్ చేసేసాక ఈ కుకీస్ కోసం పచ్చి కొబ్బరి తురుము కాకుండా ఎండు కొబ్బరి తురుము అని మనకి మార్కెట్ లో దొరుకుతుందండి. దీన్నే డెసికేటెడ్ కోకోనట్ అని కూడా అంటారు. ఈ కుకీస్ కోసం కంపల్సరీగా ఎండు కొబ్బరి తురుమును మాత్రమే వాడాలండి. గోధుమ పిండి అంతా వేసేసాక డెసికేటెడ్ కోకోనట్ అంటే ఎండు కొబ్బరి తురుము 1 కప్పు వేసేసాక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని నెమ్మదిగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఇందులో కావాలి అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ వేసుకోవచ్చు. గోధుమ పిండిని బట్టి కావాలి అంటే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పాలను కూడా యూస్ చేసుకోవచ్చు. నాకైతే నెయ్యితోనే ఈ కుకీస్ డౌ అయితే రెడీ అయిపోయింది. కొన్నిసార్లు మనకు తెలియకుండా ఇందులో కొద్దిగా పాలు ఎక్కువ వేసినా సరే, లేదంటే నెయ్యి ఎక్కువ వేసినా చేతికి స్టిక్ అయిపోతూ ఉంటుంది. అలా కుకీస్ డవ్ స్టిక్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఆ డవ్ ని ఒక 10-15 నిమిషాల వరకు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. అప్పుడు అది కొద్దిగా హార్డ్ గా అయ్యి కుకీస్ డవ్ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. ఇలా కుకీస్ డవ్ అంతా రెడీ అయిపోయాక ఏదైనా స్పూన్ సహాయంతో అన్ని కూడా సమానంగా వచ్చేలాగా మెజర్ చేసుకోవచ్చు, లేదంటే మెజరింగ్ స్కేల్ మీద డౌన్ పెట్టుకొని మెజర్ చేసుకుంటూ ఆ డవ్ ని చేతి మీద పెట్టి ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే అది రౌండ్ గా రెడీ అయిపోతుంది. సైడ్ ఏదైనా సరే బ్రేక్స్ లాగా అనిపిస్తే దాన్ని కొద్దిగా సెట్ చేసేసుకొని డెసికేటెడ్ కోకోనట్ వేసిన బౌల్లోకి రెడీ చేసిన కుకీ బిస్కెట్ ని పెట్టి ఇలా కోకోనట్ అంతా కూడా కోట్ చేసుకోవాలి. కావాలి అంటే ఒక సైడే కోట్ చేసుకోవచ్చు, లేదంటే 2 సైడ్లు కూడా కోట్ చేసుకోవచ్చు అండి. నేను మాత్రం ఒక సైడే చేశాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకుంటూ బటర్ పేపర్ మీద పెట్టేసుకోవాలి. ఈసారి కుకీస్ ని ఓవెన్ లోనే కాకుండా స్టవ్ మీద కూడా ఎలా కుక్ చేయాలో చూపిస్తానండి. కేక్ టిన్ లేదంటే ఏదైనా స్టీల్ ప్లేట్ కి నెయ్యిని అప్లై చేసేసి మనం రెడీ చేసిన కుకీస్ ని దాంట్లో పెట్టుకొని సాల్ట్ వేసిన పాన్ ని 10 minutes ప్రీ హీట్ చేశాక కుకీస్ ని ఈ పాన్ లో పెట్టేసి మూత పెట్టి 20-30 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా స్టవ్ మీద కుక్ చేసేటప్పుడు కుకీస్ సైజ్ ని బట్టి ఆ బిస్కెట్స్ రెడీ అవుతాయండి. చిన్న సైజ్ చేస్తే తొందరగా అయిపోతుంది, మరి పెద్ద సైజ్ అయితే కొద్దిగా టైం పడుతుంది. చెక్ చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. స్టవ్ మీద ఒక 30 minutes కి మనకి ఇలా కుకీస్ అయితే రెడీ అయ్యాయి. మొత్తం కంప్లీట్ గా అక్కడే క్రిస్పీగా అయిపోవండి. ఇంకో 30 seconds లో క్రిస్పీగా అయిపోతాయి అని అనిపించినప్పుడు ఈ బిస్కెట్స్ ని బయట పెట్టేసుకోవాలి. అవి రూమ్ టెంపరేచర్ వచ్చేలోపు క్రిస్పీగా అయిపోతాయి. అదే ఓవెన్ లో అయితే 160 degrees దగ్గర 10 minutes ప్రీ హీట్ చేసుకుని 15-20 minutes బేక్ చేసుకోవాలి. ఓవెన్ లో చేసిన బిస్కెట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఈ బిస్కెట్స్ చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయండి. ఓవెన్ లో చేసిన వాటికి స్టవ్ మీద చేసిన వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పైన మనకి లేయర్ అనేది స్టవ్ మీద చేసింది కొద్దిగా క్రీమ్ కలర్ లో ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా డార్క్ గా ఉంటుంది స్టవ్ మీద చేసింది, కానీ టేస్ట్ మాత్రం 2 సేమే ఉంటాయి. అంతే అండి, ఇంట్లోనే గోధుమ పిండి తోటి బేకరీ టేస్ట్ వచ్చేలా కోకోనట్ బిస్కెట్స్ కూడా రెడీ అయిపోయాయి. వీటిని ఎయిర్ టైట్ బాక్స్ లో 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.